కన్యా రాశి వారికి నమస్కారం. మీకు ఈ వీడియో ఒక హెచ్చరిక లాంటిది. అలాగే ఒక అద్భుతమైనటువంటి శుభవార్తను అందించే వీడియో కూడా అవుతుంది. ఎందుకు, ఏ విధంగాను అంటే ఏప్రిల్ 15, 16, 17, 18 ఈ తేదీలు, ఈ 4 రోజుల్లో మీ జీవితంలో మీరు మర్చిపోలేని రోజులు కాబోతున్నాయి. నమస్కారం అండి. మనకు జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో సమస్యలు అయితే ఉంటాయి. అయితే మనకు నిత్య జీవితంలో గ్రహాలు అనుకూలించి కొన్ని రకాల దోషాలను తొలగించుకుంటే ఖచ్చితంగా మనం చేసే ప్రతి పనికి తిరుగు లేకుండా అద్భుతమైన విజయాలను సాధిస్తాము. అలానే అలంపూర్ జోగులాంబాదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామ రాజు గారు, వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం పెట్టడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగం నివారణ చేయబడును. అంతేకాకుండా ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం మాత్రం తప్పకుండా చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. గురువుగారిని నమ్మకంతో సంప్రదించండి. మీకున్నటువంటి ఎన్నో రకాల సమస్యలను తొలగించుకోండి. గతంలో మీరు ఎవరిని అయితే చీ అని అసహించుకుని చిత్కరించుకున్నారో, ఎవరిని చూసి వీడు నా జీవితంలోకి రాకూడదని కోరుకున్నారో, అదే వ్యక్తి ఇప్పుడు మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నాడు. ఎందుకు? క్షమాపణలు కోరడానికా, లేక మిమ్మల్ని నాశనం చేయడానికా? అసలు ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు మళ్ళీ మీ జీవితంలోకి ప్రవేశించాలనుకుంటున్నాడు? మీ నుంచి ఏం ఆశిస్తున్నాడు? రాబోయే రోజుల్లో గ్రహాల యొక్క స్థితిగతులు ఏం చెబుతున్నాయి? మీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేది తెలుసుకోవాలనుకున్న కన్యా రాస్తారు. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ ని మాకు అందించండి. మీరిచ్చే ఒక లైక్ మాకు మంచి సపోర్ట్ గా అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే బూస్టప్ గా ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని మరొక కన్యా రాశి వారికి షేర్ చేయండి. కామెంట్ లో ఓం నమ శివాయ అని కామెంట్ చేసి ఆ శివయ్య యొక్క ఆశీస్సులను పూర్తి స్థాయిలో పొందండి. తప్పకుండా మన ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కన్యా రాశి వారు సాధారణంగా చాలా తెలివైన వ్యక్తులు. మీరు ఒక వ్యక్తిని గనక నమ్మితే ప్రాణాలు ఇస్తారు. కానీ గత కొన్ని నెలలుగా లేదా కొన్నేళ్లుగా మీరు ఒక వ్యక్తి వల్ల చాలా అవమానపడ్డారు. అవును కదా? మీరు ఎంతో గౌరవం ఇచ్చిన వ్యక్తి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం, లేదా మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక మిమ్మల్ని వెనక్కి లాగడం జరిగింది. ఆ రోజు మీరు కన్నీళ్లు పెట్టుకుని ఆ వ్యక్తిని మీ జీవితం నుంచి చీకొట్టి పంపించేశారు. కానీ ఆ వ్యక్తి పీడ ఇంకా పోలేదు. ఇప్పుడు మళ్ళీ కాలం తిరుగుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏప్రిల్ 15వ తేదీ నుంచి మీ రాశి చక్రంలో కొన్ని కీలక మార్పులు జరుగుతున్నాయి. మీ రాశికి అధిపతి అనేటువంటి బుధుడు తన చలనాన్ని మార్చుకుంటున్నాడు. అలాగే శనిదేవుని యొక్క దృష్టి మీ శత్రుస్థానం మీద పడుతుంది. దీని అర్థం ఏంటో తెలుసా అండి? కర్మ తిరిగి వస్తుంది. మీరు ఎవరికైతే అన్యాయం జరగకూడదని కోరుకున్నారో ఆ వ్యక్తి ఇప్పుడు ఇబ్బందుల్లో పడి మీ సాయం కోసమో లేదా మీ అంగీకారం కోసమో వెతుక్కుంటూ వస్తారో. లేదంటే గుర్తుపెట్టుకోండి కన్యా రాశి వారు, మీరు చీకొట్టిన ఆ వ్యక్తికి ఇప్పుడు మీ యొక్క విలువ ఏదైతే ఉందో ఆ విలువ తెలిసొచ్చే సమయం ఆసన్నమైంది. మీరు అనుకుంటూ ఉన్నారు, మీరు ఎవరికైతే అన్యాయం జరగకూడదని కోరుకున్నారు అంటే ఆ వ్యక్తి మీకు నచ్చక దూరం పెట్టారు. కానీ ఆ వ్యక్తి ఇప్పటి నుంచైనా మంచిగా ఉంటూ ఎవరి వల్ల కూడా మాటలు పడకుండా, అన్యాయం జరగకుండా మంచిగా ఉండాలని మీరు కోరుకున్నారు. ఎందుకంటే అది మీ యొక్క మొదటి నుంచి ఉన్నటువంటి మీ యొక్క ఆలోచన, మీ యొక్క ఏదైతే మీరు పెరిగిన వాతావరణం ఉందో ఆ వాతావరణం ప్రకారం ఎదుటివారు బాగుండాలి, మంచిగా ఉండాలన్నటువంటి మీ యొక్క మంచి మనసు వల్ల మాత్రమే అతనికి అన్యాయం జరగకూడదని కోరుకున్నారు. వారికి మంచి జరగాలని భావించారు. కానీ ఆ వ్యక్తి ఇప్పుడు అనేక రకాల సమస్యలో పడి కొట్టుమిట్టాడుతున్నాడు. మీ సాయం కోసం వేచి చూస్తూ ఉన్నాడు. మీరు కొట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీరు చీకొట్టిన ఆ వ్యక్తికి ఇప్పుడు మీ విలువ ఏంటో తెలిసి వచ్చిందండి. ఆ వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావాలని
కోరుకుంటున్నాడో మరింతకు ఆ వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. ఆ వ్యక్తి మీ పాత స్నేహితుడు కావచ్చు, వదిలేసిన ప్రేమికుడు కూడా కావచ్చు, లేదా మిమ్మల్ని మోసం చేసి వదిలి వెళ్ళిపోయినటువంటి బిజినెస్ పార్ట్నర్ కూడా కావచ్చు, మీ కొలీగ్ కూడా కావచ్చు, మీ మంచి వెల్ విషర్ కూడా కావచ్చు, మీ బంధువు కూడా అయ్యుండొచ్చు. అయితే ఇక ఇదే సమయంలో ఆ వ్యక్తి వల్ల వచ్చే సంకేతాలు ఎలా ఉంటాయో తెలుసుకొని ఖచ్చితంగా ఆ వ్యక్తిని గుర్తుపట్టండి. అకస్మాత్తుగా తెలియని నంబర్ నుంచి కాల్ వస్తుంది లేదా మెసేజ్ కూడా రావచ్చు. సోషల్ మీడియాలో మీ ప్రొఫైల్ ని పదే పదే చెక్ చేయడం జరుగుతుంది. మీ కామన్ ఫ్రెండ్స్ ద్వారా మీ గురించి ఆ వ్యక్తి ఆరా తీస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, వారు వచ్చేది ప్రేమతో కాదు, వారి అవసరాన్ని తీర్చుకోవడానికి లేదా వారి తప్పు తెలుసుకున్న పశ్చాత్తాపంతో మాత్రమే మీ వద్దకు వస్తున్నారు. ప్రేమతో వస్తున్నారని మాత్రం మీరు అస్సలు భావించవద్దు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మీరు గనక ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు అంటే మీరే బాధపడాలండి. కాబట్టి అతనికి మీరు సాయం చేయాలి అనుకుంటే చెయ్యండి తప్ప మళ్ళీ ఎమోషనల్ బాండ్ పెంచుకోవద్దు. మళ్ళీ మీరే ఒంటరిగా ఏకాకిగా మిగిలిపోతారు. మరి ఈ సమయంలో మీరు ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. కన్య రాశి వారు చాలా సాఫ్ట్ మనస్తత్వం ఉన్న మీరు ఆ వ్యక్తి మీ కాళ్ళ దగ్గరకు రాగానే మీరు కరిగిపోయి మళ్ళీ వారిని చేరదీస్తారా వద్దా అనేది మీ చేతిలో ఉంది. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో మీ ఎమోషన్స్ ని మీరు కంట్రోల్లో పెట్టుకోండి. వారు ఎందుకు వచ్చారో పూర్తిగా వినండి. వారేం చెప్తున్నారు, వారి యొక్క మాటల్లో హావభావాల్లో ఎటువంటి నిజమనేది కనిపిస్తుందా లేదా ఏమైనా చెడు అభిప్రాయంతో మళ్ళీ వచ్చారా అనేది తెలుసుకోండి. కానీ వెంటనే మాత్రం నిర్ణయాలు తీసుకోకండి. మంచి వారాన్ని మళ్ళీ మీరు సర్టిఫికేట్లు ఇవ్వద్దు, తర్వాత బాధపడాలి. ఇక ఏప్రిల్ 18వ తేదీ వరకు మీరు మౌనంగా ఉండటమే మీకు శ్రీరామ రక్ష. మీరు గతంలో చేసిన ఆ చీత్కారం సరైనదే అని కాలం నిరూపించబోతుంది. వారి అహంకారం తగ్గే రోజులే ఈ ఏప్రిల్ 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు. కాబట్టి తప్పకుండా ఈ సమయంలో ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు, ఎందుకు మళ్ళీ మీ జీవితంలోకి వచ్చాడు, మిమ్మల్ని నాశనం చేయడానికి వచ్చాడా అంటే మీరు చేదరించుకున్నారు కదా, అది మనసులో పెట్టుకుని మళ్ళీ మిమ్మల్ని ఏదో ఒక విధంగా అందరి ముందు మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి వచ్చాడా, లేదంటే నిజంగానే సాయం కోసం వచ్చాడా, ఒక్కసారి ప్రతిదీ ఆలోచించుకుని ఎంక్వైరీ చేసి మరి అతనికి సాయం చేయండి. అది కూడా మీకు చెయ్యాలనిపిస్తే సాయం చేయండి. లేదు ఇంక వద్దు, ఈ వ్యక్తి కరెక్ట్ కాదు అని అనిపిస్తే దూరంగా జరిగిపోండి. ఏది ఏమైనా సరే కన్య రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇదే సమయంలో కన్య రాశి వ్యక్తులు మీకున్న కష్ట నష్టాలు, సమస్యలు, బాధల నుంచి బయటపడడానికి చేయవలసిన పరిహారాలు, దేవతారాధన చూసుకున్నట్లయితే గురువారం గురు ఆలయానికి వెళ్లి అక్కడ శనగలను ప్రసాదంగా పంచిపెట్టండి. ఇలా చేయటం వల్ల ఈ యొక్క కన్య రాశి వ్యక్తులకు గురుబలం అనేది పెరుగుతుంది, శత్రువుల భయం తగ్గుతుంది. ఇకపోతే బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్లి అక్కడ ఆ యొక్క గణపతికి గరికను సమర్పించండి. 11 ప్రదక్షిణలు చేసినట్లయితే మంచి ప్రయోజనకరమైన ఫలితాలను చూస్తారు. ఇక కన్య రాశి వారు లలితా సహస్రనామం కానీ, విష్ణు సహస్రనామం కానీ చదవడానికి లేదా వినడానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. పాత మిత్రులు మళ్ళీ మీ జీవితంలోకి వచ్చినా కూడా వారి నుంచి ఎటువంటి శత్రు భయం కూడా ఉండదు. అలాగే కన్య రాశి వారు లక్ష్మి అనుగ్రహం కోసం ప్రతిరోజు కూడా లక్ష్మి అష్టోత్తర శతనామావళి గనక మీరు చదివినట్లయితే చాలా మంచిది, చాలా మేలు జరుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి దరిద్రము, దుఃఖము మొత్తం తొలగిపోతాయి. అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవటం మీకు ఎంతో మేలు చేస్తుంది కన్య రాశి వారు. ఇక మీకు శని దశ అనేది కలిసి వచ్చేందుకు ఏం చేయాలి అంటే శనివారం శనిదేవుడికి నువ్వుల నూనె సమర్పించండి. శని బాధల నుంచి బయటపడతారు. ఇకపోతే కన్య రాశి వారు ప్రతిరోజు 108 సార్లు ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని తప్పకుండా కన్య రాశి వారు ఈ మంత్రాన్ని మీరు 11 లేదా 21 సార్లు జపించండి. ఇలా ఈ పరిహారాలు చేయటం వల్ల కన్య రాశి వారు మీకున్న సమస్యలు, కష్టాలు, నష్టాలు, బాధల నుంచి బయటపడతారు. అన్ని రకాలుగా మీకు బాగా కలిసి వస్తుంది. మీరు కోరుకున్న పనిలో విజయాలను చూస్తారు. శత్రు భయం కూడా పోతుంది. మానసిక ప్రశాంతత దొరుకుతుంది. సో చూశారు కదా కన్య రాశి వారు, ఈ యొక్క ఏప్రిల్ 15వ తేదీ నుంచి 18వ తేదీ మధ్యలో మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే
మేము ఎటువంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.